మాకు గ్యాస్ అయిపోయి దగ్గర దగ్గర ఒక 20 రోజులు అవుతుందండి. ఎవరిని అడిగినా ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ఎవరింట్లో వచ్చి ఉన్న వాళ్ళు కూడా చేసుకోమని కూడా చెప్పలేదు. ఆ రోజు నుంచి రైస్ కుక్కర్లోనే కర్రీలు కానీ, పప్పు కానీ, అన్నం కానీ చేస్తూ ఉన్నాను. దేవుడి దయ వల్ల దేవుడు మనకు మేలు చేయాలి కానీ ఎవరి సహాయం మనకు అక్కర్లేదు అని నిరూపించుకోవడానికి నాకు ప్రతి వంట చాలా చక్కగా కుదురుతుందండి. ఈరోజు పిల్లలకు రోజు పస్తులు పెట్టడం ఎందుకన్నట్టు చికెన్ బిర్యానీ చేశాను. ఎంత బాగా కుదిరిందో చూడండి. అట్లా మనకు దేవుడు ఏదో రూపంలో సహాయం చేస్తుంటాడు. దేవుడిని నమ్ముకోవాలి కానీ మనుషులను నమ్ముకోకూడదు. మామూలు అప్పుడైతే బాగానే మాట్లాడతారు, బాగానే చేస్తారు. ఒక్కరోజు కాకపోతే ఒకరోజు ఒకరు వచ్చి మా ఇంట్లో కొంచెం చపాతీనా కాల్చుకోండి అని కూడా అన్నోళ్ళు కాదండి. నేను ఎవరికి సహాయం చేయాలన్నా నేనే ఫస్ట్ అందరికంటే ముందు ఉంటాను. అలాంటిది నాకు ఆపద వచ్చినప్పుడు ఎవరు ఆదుకోలేదు. అయినా నన్ను ఆదుకోవాలా అని నేను వాళ్ళని ఆదుకోను. నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు. నేను ఎల్లవేళలా అందరికి సహాయం చేస్తూనే ఉంటాను. కానీ నాకు దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతాను.